2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు భగవానుడు యోగిస్తున్నారు. సోమవారము శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. దుర్గాదేవిని ఆరాధించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది మిథున రాశి వారికి చాలా బాగుండబోతోంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలను చూస్తారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చిన్నపాటి సమస్యలు అంటూ వస్తాయి. వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు. ఈ విధంగా చూస్తే కనుక పరిస్థితి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. దశమ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. ఎప్పుడైతే శని దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. గ్రోత్ పరంగా చాలా తక్కువ అంటూ ఉంటది మీకు. దానికోసమై ప్రతి శనివారం రోజున శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.